బ్రెజిల్లో ఉన్న టాప్ 3 ప్లేయర్ సెన్సిటివిటీని ఈ వీడియోలో ట్రై చేద్దాం. చాలా మంది సెన్సిటివిటీని ఫుల్ గా పెట్టేసుకుంటారు. బ్రెజిల్ సైడ్ అంటే లో సెన్సి చాలా తక్కువ వాడతారు. ఫస్ట్ మనం హెడ్ షాట్లు పడుతున్నాయా లేదా అండ్ ఏం కరెక్ట్ గా ఉందా లేదా అండ్ యూఎంపీ తో ఆడి చూద్దాం అండ్ ఒక మ్యాచ్ ఆడి చూస్తాం విన్ అవ్వగలమా అండ్ అలాగే హెడ్ షాట్లు పడతాయి లేదా అని చెక్ చేద్దాం. ఓకేనా, మీరు చాలా రీల్స్ చూస్తుంటారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ, వాళ్ళ ఏం అస్సలు మిస్ కాదు. అంత పర్ఫెక్ట్ గా సెన్సిటివిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని కూడా తెలుసుకుందాం. లైక్ ఎంత మూమెంట్ లో ఉన్నా ఈజీగా వన్ ట్యాప్ కనెక్ట్ అవుతుంది. లైక్ ఎలా చెప్పాలంటే మ్యాగ్నెట్ లాగా హెడ్ కి ఏం వెళ్ళిపోతుంది. సెన్సిటివిటీ 1 సాడ్ XFF ది, ఇది రియల్ ఒరిజినల్ సెన్సిటివిటీ. దీన్ని ట్రై చేద్దాం అండ్ కరెక్ట్ గానే పెడుతున్నాను నేను అనుకుంటున్నా. ఇది చాలా హై సెన్సిటివిటీ, అతను లో ఎండ్ డివైస్ కూడా కాదు, హై ఎండ్ డివైజే, కాకపోతే సెన్సిటివిటీ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తాడు. అతను DPI చూస్తే మీరు షాక్ అవుతారు. మీరు ట్రై చేయకండి, ఎందుకంటే హై ఎండ్ డివైస్ కి మామూలుగా DPI అనేది కొంచెం సపోర్ట్ చేస్తుంది, లో ఎండ్ కి ఇంకా బ్లాస్టే. సో సెన్సిటివిటీ పెట్టుకున్నాను. ఓ స్క్రీన్ భలే తిరుగుతుంది బ్రో. హై సెన్సీలో ఆడతాను కానీ మరి ఇంత హై సెన్సీలోను మరి 200 దాకా వెళ్ళేంత సెన్సీలో చాలా మిస్ అవుతుంది. మీరే గమనించండి, ఎల్లో నంబర్స్ పడిపోతుంది. ఇప్పుడు అది కూడా పాడట్లే, ఫుల్ రేకాయలు అవుతుంది. నాకు తెలిసి కొంచెం పాడాలి, అలవాటు అవ్వాలి కదా. ఓ బాగా పడుతుంది బ్రో. మళ్ళీ రేకాయలు కొంచెం ఎక్కువ అవుతుంది అంతే, ఇంకేం లేదు. కాకపోతే పడిందంటే ప్యూర్గా పడుతుంది. డ్రాగ్ కరెక్ట్గా చేయాలంటే నేను సెన్సిటివిటీ షేర్ చేసిన అతను గ్రాఫిక్స్ని స్మూత్లో పెట్టుకుని ఆడి చూడు నీకు మంచిగా పడుతుంది అని చెప్పాడనమాట. సరే ఒకసారి గ్రాఫిక్స్ స్మూత్లో పెట్టి ఆడదాం. క్వాలిటీ చాలా బ్లర్గా కనబడుతుంది. సో ఈ ఒక మ్యాచ్ కానిద్దాం, చూద్దాం ఎలా పడుతుందో. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది అండ్ ఓన్లీ యూఎంపీతో ఆడుతున్నా బ్రో. నైస్, ఎనిమి స్ట్రైట్గా వచ్చాడు, కాకపోతే ప్యూర్గా పడింది అనమాట, మిస్ అవ్వకుండా. బాగుంది. గ్లోవల్ ఎక్కడెక్కడ పడిపోతుంది, చాలా అంటే స్క్రీన్ చాలా ఫాస్ట్గా తిరుగుతుంది కదా, గ్లోవల్ కంట్రోల్ చేయలేకపోతున్నా. చూద్దాం ఈ రౌండ్ కనెక్ట్ అవుతుందా లేదా అని. వావ్ నైస్ బ్రో, యూఎంపీతో బాగా పడుతుంది. యూఎంపీ కాకుండా వేరే గన్స్ ట్రై చేద్దాం. డెజర్ట్ ఈగల్ ఎమోనేట్స్ లేదా మ్యాక్ 10 ట్రై చేద్దాం. ఇది మామూలుగానే ఎక్కువ రేకాయలు అవుద్ది చెప్పాలంటే. అర్రే చలో మ్యాక్ 10 ఒకప్పుడు బాగా పడేది, ఇప్పుడు చాలా రేకాయలు. మీరు కూడా గమనించండి, అది ఓ ఆపోనెట్కి పడుతుంది. చలో ఎమోనేట్ సౌండ్ ట్రై చేద్దాం. మీరు 1 వీక్గా 200 సెన్సిటివిటీలోనే ఆడుతూ ఉంటే మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది అండ్ కంట్రోల్ చేసి ఆడగలుగుతారు. ఎవరైనా సెన్సిటివిటీ మీరు చేంజ్ చేశారనుకోండి, ఒక 1 అవర్ ఆడండి, అది అలవాటు అయ్యాక మీకు తెలుస్తుంది ఇంకా ఈ సెన్సిటివిటీ సెట్ అయిందా లేదా అనేసి. ఓకేనా, సెట్ కాలేదంటే ఇంకేముంది చేంజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నాకు చాలా రికైల్ అవుతుంది, ఈజీ షాట్లు కూడా పడట్లేదు. నాకు తెలిసి ఇది SMG గన్స్కి బాగుంటుంది. SMG గన్స్కి ఈ మధ్య ప్యూర్గా ఈజీగా పడుతుంది సెన్సిటివిటీ అలా చేంజ్ చేస్తుంటే. ఓ చలో ఈ ఒక రౌండ్ గట్టిగా ఆడదాం. బాగుంది, యూఎంపీ వచ్చింది. యూఎంపీ ఓ నాది ఫైర్ బటన్ గ్లిచ్ అయింది చూసారా, ఇది రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి అంటే మూవ్ అవ్వట్లేదు స్క్రీన్. రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ నాకు డైలీ మెసేజ్ చేస్తున్నాడు, అన్న ఒకసారి సెన్సిటివిటీ పెట్టి నాకు ఫుల్గా గేమ్ ఇది అవుతుంది, రీకైల్ అవుతుంది, మ్యాచెస్ విన్ కాలేకపోతున్నా అన్నాడు. సరే అని సెన్సిటివిటీ పెట్టేసి వచ్చాను. బాగా వినండి, సెన్సిటివిటీ మాత్రమే పెట్టేసి వచ్చాను. ఆ రోజు ఈవినింగ్ ఏమైందంటే మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నాడు, అన్న గేమ్ ఫుల్ ల్యాగ్ అవుతుంది సెన్సిటివిటీ వల్ల అంటాను. ఓ అమ్మా, నేను తల కొట్టుకున్నాను బ్రో. నేను నీకు మొబైల్ సెట్టింగ్స్ ఏం పెట్టలేదు కదా, జస్ట్ గేమ్ సెట్టింగ్సే కదా పెట్టించింది, దానికి ఎందుకు ల్యాగ్ అవుతుందంటే ఏమో బ్రో నాకు ఫుల్ స్టక్ అవుతుంది గేమ్ అంటున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎవరికి పెట్టలేదు అనుకోండి, ఇంకా నేను ఆపేసాను. నేనేం చేయలేను, అలాంటి మైండ్ సెట్తో చాలా మంది ఉన్నారు. సెన్సిటివిటీ వల్ల గేమ్ మొబైల్ ల్యాగ్ అవడం ఏంటి బ్రో. గేమ్లో ఉన్న సెట్టింగ్స్ కూడా గెలకలేదు, నేను జస్ట్ సెన్సిటివిటీ పెట్టించాను అండ్ ట్రైనింగ్ ఆడమన్నాను, కరెక్ట్గా పడుతుంది. సరే అని ఇంకొచ్చేసాను అంతే, ఏం చెప్పలేను. ఇంకా SMG గన్స్తో బాగా పడుతుంది. ఇది లాస్ట్ రౌండ్ కొట్టేస్తే పోయా అనుకోండి. ఈ సెన్సీకి ఒక 7 రేటింగ్ ఇస్తాను బ్రో అవుట్ ఆఫ్ 10. కొంచెం బాగుంది అంతే, కాకపోతే మరీ బెస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే అతని సెన్సిటివిటీ అతనికి కరెక్ట్గా ఉంది, నాకు సెట్ అవుతుందని లేదు కదా. ఓకేనా, సో అలా. సో ఇది అతని సెన్సిటివిటీ చూసుకోండి, మీకు ఎవరికైనా పని చేస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నా. సో
నెక్స్ట్ సెన్సిటివిటీకి వెళ్దామా. అతని యూట్యూబర్ నేమ్ నోట్లో కూడా పలకదు, డైరెక్ట్ సెన్సిటీకి వెళ్ళిపోదాం. ఇది ఆండ్రాయిడ్ అండ్ మొత్తం 200 ఆండ్రాయిడా, ఐవేస్ ఏదో అనుకుంటున్నా, ఆండ్రాయిడ్ కాదనుకుంటా. జనరల్ 200 ఉంది. 200 ఎప్పుడు ఆడింది లేదు, ఇంకా ఆడితే ఇంకా అయిపోయినట్టే. సో చెక్ చేద్దాం ఎందుకైనా. ఇది డిస్ప్లే క్లాసిక్ అంటే అల్ట్రా పెట్టుకొని క్లాసిక్ పెట్టుకోమని చెప్పాడు అనమాట. ఓకే, డిస్ప్లే కూడా అడుగుతున్నా ఎందుకైనా చెక్ చేద్దామని. సో లెట్స్ గో అండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సెన్సీలు ఎలా పడుతుందో చూద్దాం. అంటే 2 డిఫరెన్స్ అనుకుంటాను. ఇంతకుముందు 198 ఆడాను కదా, ఇప్పుడు కొంచెం 2 పెంచాను అంతేగా, నాకు తెలిసి పడుతుంది అనుకుంటున్నా. కాకపోతే రెడ్ డాట్ ఇవి కొన్ని చేంజ్ చేశాను కదా, 2x రెడ్ డాట్ అవేమన్నా చూద్దాం. వావ్ నైస్ బ్రో, బాగా పడింది. సెకండ్ రౌండ్. వీళ్ళ సెన్సిటివిటీ ఉంది కదా, ఇది మొత్తం హై సెన్సీ ఉంటుంది అండ్ బిఆర్ ర్యాంక్ ఆడండి. ఇప్పుడు నేను చూపించే సెన్సిటివిటీతో అస్సలు మీకు పడదు అనమాట. అంటే స్ప్రే మ్యాచెస్ కానీ అలాంటివి ఆడలేరు ఇలాంటి సెన్సిటివిటీ పెట్టుకొని. వాళ్ళు అసలు స్ప్రే మ్యాచెస్ ఆడరు, ఎక్కువ రూమ్ మ్యాచెస్ ఎక్కువ ఆడుతుంటారు, అది కూడా అన్లిమిటెడ్. ఓకేనా, 1 taps ఇవి ఆడుతూ ఉంటారు. సో అందుకే వాళ్ళు పెద్దగా లో సెన్సీ పెట్టి ఆడరు అనమాట. ఓకేనా, మీరు కూడా ఎవరైనా ఎక్కువ రూమ్ మ్యాచెస్ ఆడదానంటే సెన్సిటివిటీస్ చాలా ఉన్నాయి, ఈజీగా పెడతాను నేను అనుకుంటే. అంటే ఉన్నాడు మనోడు అక్కడ అడిగినప్పుడు అంత ఈజీగా పెడతాడు అనమాట. ఎవరు సెన్సిటివిటీ కావాలన్నా వాళ్ళు రీల్ సెన్సిటివిటీ పెడతాడు అనమాట. యూట్యూబ్ లో చాలా మంది రీల్ సెన్సిటివిటీ చూపిరు, అంటే యూట్యూబర్స్ ఎవరైనా సరే వాళ్ళ సెన్సిటివిటీని చూపిరు, వేరే ఏదో సెన్సిటివిటీ చూపించేస్తారు జస్ట్. కాకపోతే మీకు రీల్ సెన్సిటివిటీ రూమ్ మ్యాచెస్ ఆడతారంటే పెట్టగలను ఈజీగా నేను. బ్రెజిల్ వాళ్ళ సెన్సిటివిటీ ఎస్ఎంజీ గన్ కి చాలా బాగుంది బ్రో చెప్పాలంటే, ఏ సెన్సిటివిటీ అయినా. అండ్ నాకు తెలిసి డిజర్ట్ ఈగల్ ఇలాంటి రూమ్స్ ఆడితే బాగుంటుంది అనుకుంటా ఈ హై సెన్సీ వల్ల. వావ్ భలే కనెక్ట్ అయింది కదా. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎనిమికి అంత ఈజీగా హెడ్ స్క్రీన్ బాగా తిరుగుతుంది కదా, సో మనం మూమెంట్ కరెక్ట్ గా ఇవ్వగలుగుతాం. ఎనిమికి అంత ఈజీగా హెడ్ ఇచ్చి ఆడలేమన్నమాట. ఓకేనా, అర్రే అర్రే గ్లోవల్ని కంట్రోల్ చేయలేకపోతున్నా. చలో ఈ రౌండ్ ఎమునేట్స్ అని ట్రై చేద్దాం. అప్పటి నుంచి ఈఎంపీతోనే ఆడుతున్నా. అర్రే పడినట్టు కూడా తెలియలేదు బ్రో అది. ఇంకొక రౌండ్ కొడితే బోయా, చూద్దాం. ఓ నేను జంప్ స్టార్ట్స్ ఆడిస్తున్నా. అరే చూడండి, మూమెంట్ ఇచ్చి ఆడడానికి చాలా బాగుంది కదా. ఈ హై సెన్సిల్ ఏంటంటే మూమెంట్ ఇచ్చి ఆడగలుగుతాం, కాకపోతే మ్యాచ్ విన్ అవ్వగలమా అనేది డౌట్ అంతే. మ్యాచ్ అంటే సీరియస్ మ్యాచెస్ ఇలాంటివి మీరు ఒకవేళ బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు ఒకసారి హై సెన్సీ పెట్టి ఆడి చూడండి, చూద్దాం. నాకు తెలిసి కనెక్ట్ అవ్వదు అనుకుంటున్నా స్ప్రే మ్యాచెస్ లో కానీ. వావ్ నైస్. ఈ సెన్సీకి ఒక 8 ఇస్తా బ్రో అవుట్ ఆఫ్ 10. ఇంకా లాస్ట్ ప్లేయర్ సెన్సిటివిటీ ఇంకెవరిది, మందే. నా సెన్సిటివిటీని చూడరా ఏంటి, నా సెన్సిటివిటీని చూపిస్తాను. ఇంకా నేను బ్రెజిల్ ప్లేయర్ని కాదు, ఇండియా ప్లేయర్నే. ఓకేనా, నా సెన్సిటివిటీ గురించి చెప్పాల్సిన పని లేదు కదా. డ్రాగ్ చేస్తే హెడ్ నాకు ఓకేనా, మీకు కాదు, నాకు డ్రాగ్ చేస్తే రెడ్ నెంబర్సే పడుతుంది అనమాట. చలో ఇది నా సెన్సిటివిటీ. ఒకసారి ఈ సెన్సిటివిటీతో లోన్ వాల్ఫ్ ఆడి చూస్తాను. అండ్ చూడండి మీకు ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా నార్మల్ గన్స్కి యూఎంపీకి. యూఎంపీ రాలేదు బ్రో, యూఎంపీ రాలేదు. నార్మల్ గన్స్ ఆడదాం. ఓకేనా, అరే స్క్రీన్ చాలా స్లోగా తిరుగుతుంది బ్రో. అంటే ఆ మీరు కూడా చూడండి ఫీల్ అవుతున్నారు అనుకుంటా. నైస్, బాగుపడింది. ఇంతకుముందు హై సెన్సీ పెట్టాడాను కదా, 200 అలా పెట్టాడాను కదా, ఇప్పుడు టక్కని ఒక 100 తగ్గించాను అనుకోండి, చూడండి ఎంత స్లోగా తిరుగుతుందో. నాకు చాలా స్లోగా తిరుగుతుంది స్క్రీన్. కాకపోతే షార్ట్లు పడుతున్నాయి అనుకోండి, రేకాయలు కాకుండా. అరే స్క్రీన్ దెబ్బలేకపోతున్నా. ఇప్పుడు చూసారా నా గేమ్ ప్లే మామూలుగా ఇలా ఉండదు కదా, సెన్సిటివిటీ చిన్న చేంజ్. ఇందుకే నేను చెప్పేది, మీరు ఎప్పుడు సెన్సిటివిటీ మాటికి చేంజ్ చేయొద్దు అనేసి. ఇప్పుడు చూసారా నేను సెన్సిటివిటీ చేంజ్ చేసేసరికి నా సెన్సిటివిటీలో ఆడడానికి కొంచెం కష్టంగా ఉంది. అలానే ఇలానే ఉండిపోతానని కాదు, జస్ట్ ఒక 10 minutes అలా ఆడానంటే మళ్ళీ అలవాటు అయిపోతుంది అంతే. సో మీలో చాలా మంది చేసే మిస్టేక్ కూడా ఇదే, సెన్సిటివిటీ చేంజ్ చేస్తానే ఉంటారు. అసలు గంటకొకటి పెట్టి ఆడుతూ ఉంటారు. అలా అయితే పడదు. ఇంకా 2 rounds కొట్టాను
అంటే రేకాయలు అయితే ఏమి ఫీల్ అవ్వలేదు. నేను డ్రైవ్ చేసిన ప్రతిసారి 1 ట్యాప్ అయితే పడుతుంది, అది నేను ఫీల్ అవుతున్నా. కాకపోతే స్క్రీన్ మూమెంట్ కొంచెం తక్కువ ఉన్నట్టు, అంటే స్క్రీన్ కొంచెం స్లోగా తిరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నా, అంతే, ఇంకేం లేదు. 3 రౌండ్స్ కొట్టా. నాది హ్యాకర్ సెన్సిటివిటీ. ఓ స్కోర్ 3-1. ఎందుకో ఇప్పుడు ఆపోనెంట్ ప్లేయర్ టఫ్గా ఆడినట్టు నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఏదో నేను ఈజీగా ఆడేసాను, ఇప్పుడు చాలా టఫ్గా ఆడుతున్నా. అర్రే ఇప్పుడు స్క్రీన్ ఎక్కువ తిప్పి ఆడదాం. చాలా గట్టిగా తిప్పి ఆడుతున్నా ఇప్పుడు. ఏం పెట్టలేకపోతున్నా ఎనిమి మీద. అర్రే 4-3. ఇంకొక రౌండ్ కొడితే అయిపోతుంది. నైస్. ఇది నా సెన్సిటివిటీ. అండ్ మీకు హెచ్డి కోడ్ షేర్ చేస్తాను. అండ్ గేమ్లో మనకి ఒక ఆప్షన్ వచ్చిందంట కదా, అంటే ఐ మీన్ సెన్సిటివిటీని షేర్ అది చేసే ఆప్షన్ చూద్దాం. షేర్ కొట్టాను. ఓకే, ఇక్కడ ఉంది. అంటే సెన్సిటివిటీ కూడా నేను షేర్ చేయొచ్చు అనుకుంటే కస్టమైజ్డ్తో పాటు. ఇప్పుడు కాపీ చేస్తాను, మీకు ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మోర్ హార్డ్ ఉంది కదా, దాని మీద కొట్టి కింద పేస్ట్ కొడితే, అవును బ్రో వచ్చింది. ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి. టిక్ మార్క్ కొడితే ఏమవుతుందంటే నా కస్టమైజ్డ్తో పాటు సెన్సిటివిటీ కూడా వస్తుంది అనమాట. అండ్ మీకు కావాల్సిన స్లాట్ అంటే హార్డ్ 2 or 3 అనేది ఫిక్స్ చేసుకొని అక్కడ కన్ఫర్మ్ కొట్టండి, అంటే యూస్ కొట్టండి. మీ హడ్లో కాకుండా వేరే హడ్లో యూస్ కొడితే నా కస్టమైజ్డ్ నా కస్టమైజ్డ్ వచ్చింది చూసారా. అండ్ సెన్సిటివిటీ కూడా వస్తుంది. నైస్, ఇదేదో బాగుంది బ్రో. వీడియో లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.